హాయ్ ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ వేలానికి ముందు తెలుగు టైటాన్స్ పెద్ద నిర్ణయాలను తీసుకున్నారు. తెలుగు టైటాన్స్ తమ కెప్టెన్ పవన్ శరావత్ ను వరుసగా 2వ సంవత్సరం కూడా వేలానికి విడుదల చేశారు. అంతేకాకుండా స్టార్ ఆల్రౌండర్ విజయ్ మాలిక్ ను కూడా వదిలేశారు. వీరిద్దరూ కలిసి గత సీజన్లో టైటాన్స్ ను చివరి స్థానం నుంచి బయటపడేందుకు ముఖ్యమైన పాత్ర పోషించారు. గత సీజన్లో తెలుగు టైటాన్స్ కోచ్గా ప్రముఖ కోచ్ కృషన్ కుమార్ హూడా గారిని నియమించారు. ఆయన సారథ్యంలో బలమైన జట్టును నిర్మించారు. అయితే ఈ సీజన్ కు ముందుగా టాప్ ప్లేయర్లను విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వీరికి బదులుగా సెకండరీ ప్లేయర్లను మాత్రమే జట్టులో నిలుపుకున్నారు. దీని వెనుక వ్యూహం టాప్ ప్లేయర్లను విడుదల చేసి వేలంలో ఎక్కువ మొత్తం బిడ్డింగ్ కు వెళ్లడం కావచ్చు. అయితే ఇప్పుడు టైటాన్స్ కి ముందున్న లక్ష్యం రాబోయే సీజన్ కోసం బలమైన జట్టును నిర్మించడం. ఈ సీజన్లో హూడా నాయకత్వంలో జట్టు మంచి ప్రదర్శన కోసం యువ ఆటగాళ్లను ప్రాధాన్యమివ్వచ్చు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుగు టైటాన్స్ వేలంలో దృష్టి సారించాల్సిన ముఖ్యమైన అంశాలేంటో చూద్దాం. తెలుగు టైటాన్స్ యొక్క యాక్షన్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి తమ కెప్టెన్ ను తిరిగి పొందేందుకు ప్రయత్నించాలి. పవన్ శరావత్ గత సీజన్లో తెలుగు టైటాన్స్ కు బలాన్ని అందించిన కీలకమైన ఆటగాడు. వేలానికి ముందు అతన్ని వదిలిన ఖర్చుపై నియంత్రణ కోసం ఇదే నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అయినప్పటికీ పవన్ ను తిరిగి తీసుకోవడం టైటాన్స్ ప్రధాన లక్ష్యంగా ఉండాలి. భారత కెప్టెన్ గా అతను జట్టుని సమర్థంగా నడిపాడు. గత సీజన్లో తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ కు దాదాపుగా చేరిన విషయం మనందరికీ తెలిసిందే. ఈసారి FBM ఫైనల్ బిడ్ మ్యాచ్ ద్వారా పవన్ ను తిరిగి తీసుకురావడం ద్వారా గత సీజన్లోని అసంపూర్తిని పూర్తి చేయొచ్చు. అయితే వేలంలో పవన్ కు పెద్ద డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో తామే తీసుకురాగలరా అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. అప్పుడు కృషన్ కుమార్ హూడా మరో ఆప్షన్ అయిన నవీన్ కుమార్ కోసం కూడా వెళ్ళవచ్చు. హూడా కోచ్గా ఉన్న సమయంలోనే నవీన్ అద్భుతమైన రైడర్ గా ఎదిగాడు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన హూడా నవీన్ ను తిరిగి తీసుకురావాలని ఆసక్తిగా ఉండొచ్చు. మొత్తంగా వేలంలో తెలుగు టైటాన్స్ వ్యూహం ఇలా ఉండొచ్చు. పవన్ శరావత్ ను తిరిగి తీసుకోవడం, FBM కార్డు ఉపయోగించాలి. హూడా సారథ్యంలో కొత్తగా యువ ఆటగాళ్లను తీసుకొని బలమైన జట్టు నిర్మించాలి. అవసరమైతే నవీన్ కుమార్ ను టార్గెట్ చేయడం. అలాగే తక్కువ ధరకు పనిచేసే సమర్థవంతమైన ఆటగాళ్లను ఎంచుకోవాలి. ఇక సెకండ్ మెయిన్ థింగ్ వచ్చేసి డిఫెన్స్ ను మెరుగుపరచాలి. గత సీజన్లో తెలుగు టైటాన్స్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కు వెళ్తుందని అందరూ భావించారు. కానీ ప్లే ఆఫ్స్ కి వెళ్ళకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి డిఫెన్స్ లో లోపం. ఒక్క డిఫెండర్ టాప్ 25లో లేకపోవడం ఇదే విషయాన్ని సూచిస్తుంది. అందువల్ల ఈ సీజన్లో డిఫెన్స్ ను బలోపేతం చేయడం వారికి అత్యవసరం. మొదటగా వారు సాగర్ సేత్పాల్ మరియు అంకిత్లను కొనసాగించారు, అంటే రీటైన్ చేసుకున్నారు. వీరిద్దరూ గత సీజన్లో ఓ మోస్తరు ప్రదర్శన కనబరిచారు. అయితే ఇప్పుడు జట్టును ముందుకు నడిపించగల అద్భుతమైన నాయకుడి అవసరం ఎంతో ఉంది. కృషన్ కుమార్ హూడా గారు ఈ దశలో ఒక లీడర్ డిఫెండర్ కోసం చూస్తున్నారన్నది మనకు అర్థమవచ్చు. అయితే వేలంలో చాలా మంది ముఖ్యమైన డిఫెండర్లలో కొంతమంది వచ్చేసి సుర్జీత్ సింగ్ క్రమంగా మంచి ప్రదర్శన చేసే డిఫెండర్, రైడ్ ను నియంత్రించడంలో నిపుణుడు, జట్టుకు నేతృత్వం వహించగల సమర్థత ఉన్న ఆటగాడు. శుభం షిండే లేదా యోగేష్ దహియా ఈ ఇద్దరు గత సీజన్లో అద్భుతంగా రాణించారు. వీరిలో ఒకరిని తీసుకుంటే డిఫెన్స్ కు బలాన్ని చేకూర్చొచ్చు. నితేష్ కుమార్ అనుభవజ్ఞుడైన డిఫెండర్, మేటీ రైడర్లను అంటే టాప్ రైడర్లను తక్కువ పాయింట్లకే పరిమితం చేయగలడు. హూడా వంటి కోచ్ కి ఆయన అనుభవం ఉపయోగపడొచ్చు. అయితే తెలుగు టైటాన్స్ డిఫెన్స్ విభాగాన్ని పునర్నిర్మించేందుకు వేలంలో ఈ ప్రధానమైన వ్యూహాలు అమలు చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి అనుభవజ్ఞుడైన లీడర్ డిఫెండర్ సుర్జీత్ లేదా నితీష్ ను టార్గెట్ చేయడం. గత సీజన్లో మంచి ప్రదర్శన చేసిన యువ డిఫెండర్లకు అవకాశం ఇవ్వడం. తక్కువ ధరలో ఎక్కువ ప్రభావాన్ని చూపగల డిఫెండర్లను ఎంచుకోవడం. సో ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన స్ట్రాటజీలను తెలుగు టైటాన్స్ కనుక వేలంలో పాటించగలిగితే 12వ సీజన్లో ఫస్ట్ టైటిల్ ను గెలుచుకునే అవకాశం ఎంతో ఉంటుంది. ఈ యాక్షన్ స్ట్రాటజీ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ ఫ్యాన్స్ కి అలాగే తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు టైటాన్స్ అప్డేట్స్ కోసం, PKL అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.